ఈరోజు మనం తెలంగాణలోని కరోనా గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ JN.1 అనే కరోనా వ్యాధి కొత్త వేరియంట్ వచ్చిందండి. దాని గురించి ఉన్న లక్షణాలు, అది ఎలా వ్యాపిస్తుంది, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం డాక్టర్ గారు అయిన రోహిత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో రోహిత్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి JN వేరియంట్ అనేది కొత్త కరోనా వచ్చింది కదండి సార్? అవునండి. దాని మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్? సో ప్రస్తుతానికి ఉన్న JN.1 వేరియంట్ అనేది ఇది కొత్త వైరస్ అయితే కాదండి. సో ఓకే. ఆల్రెడీ ఏదైతే కరోనా వైరస్ ఉందో దాని యొక్క సబ్ వేరియంట్ మాత్రమే. ఏదైతే XBB అని ఒక 2 సంవత్సరాల క్రితం చూసిన వేరియంట్ ఒక సబ్ వేరియంట్ JN.1. ఓకే సో సార్. అదేమవుతుందంటే జన్యుపరమైన చేంజెస్ అంటే మార్పులు చేసుకొని ఒక కొత్త వేరియంట్ లాగా బయటకు వచ్చింది. సో ఇది ఫస్ట్ లక్సంబర్గ్ అనే కంట్రీలో చిన్న దేశంలో ఫస్ట్ కనుగొనడం జరిగింది. దాని తర్వాత యూరోప్ దేశాలు, సింగపూర్, హాంకాంగ్ అటువంటి దేశాలలో ప్రధానంగా చూడడం జరుగుతుంది. మన ఇండియాలో వచ్చేసరికి కేరళలో మొట్టమొదటి కేసు అయితే ఇప్పటివరకు నమోదైంది. అవును దాని సార్. తర్వాత మెల్లగా ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే నిన్న కూడా రంగారెడ్డి జిల్లాలో, తర్వాత హైదరాబాద్ అంటే పరిసర ప్రాంతాలలో కొంచెం ఒక 13 కేసెస్ అయితే నోట్ అయినట్లు విన్నాను. అవును సార్. మ్మ్. సార్, ఇప్పుడు ఆ, దీని మీద ఈ JN.1 వేరియంట్ మీద ఏంటంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రధాన లక్షణాలు ఏమంటారు సార్? ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? సో లక్షణాల విషయానికి వస్తే మొదటిగా అండి, సో ఇప్పటి వరకు ఉన్న పేషెంట్స్ అయితే ఫస్ట్ చేస్తున్న కంప్లైంట్ జలుబు, సార్. దగ్గు, గొంతు నొప్పి, హ్మ్. తర్వాత జ్వరంతో పాటు సైనసైటిస్. ఇది ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కొంతమంది కండరాల నొప్పి. హ్మ్. దాని తర్వాత పాజిటివ్ గా తేలిన ఒకరిద్దరిలో మినహా ఎవరు కూడా ఆసుపత్రిలో చేరినట్లు దాఖలా లేవు. అండ్ ఒకవేళ కనుక పాజిటివ్ ఉండి ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అది కూడా వేరే ఇతరాతర కారణాల వల్ల అడ్మిట్ అయినట్టు మాత్రం మనకు దాఖలాలు ఉన్నాయి. ఓకే సార్. ఆ, సార్, ఇప్పుడు ఆ, మనకి అంతకుముందు వచ్చిన కరోనా 2022లో ఎంతమందిని బలి తీసుకుందో మనకు తెలుసండి. అదేవిధంగా ఆ కరోనా వల్ల ఎంతమంది ఇప్పుడైతే మనకి బయటికి రాలేకుండా మాస్కులు వేసుకొని ఐసోలేషన్లో ఉండి కేర్ తీసుకోవాల్సిన అవసరాలు వచ్చాయండి. ఇప్పుడు దీని మీద ఈ JN.1 వేరియస్ కూడా అలాంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉంటుందా, లేకపోతే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే జాగ్రత్తల విషయానికి వస్తే ఇప్పటి వరకు అంచనాల ప్రకారం ఈ Sure. వేరియంట్ కొద్ది రోజులుండి కనుమరుగయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైతే మనం ఫస్ట్ చూసిన వ్యూహాన్ గానీ, డెల్టా గానీ, ఒమిక్రాన్ వేరియంట్లనే విజృంభించాయి. అది ఓకే. వాస్తవం. 2020 నుంచి 2022 వరకు వాటి ప్రభావం చూపించాయి అనమాట. అవును. సో ఇవన్నీ కూడా ఏంటంటే సబ్ వేరియంట్స్ కాబట్టి Hmm. సో అంతగానం ఎఫెక్ట్ అంటే జనాలలో అంతగానం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని మాత్రం ఇక్కడ దాఖలా లేవు ప్రస్తుతానికి. ఓకే. కాకపోతే ఏంటంటే ఎవరైనా జలుబు కానీ, దగ్గు ఇటువంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మాస్కులు ధరించడం మంచిది. ఓకే సో సార్. కొంచెం కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం. దాని తర్వాత బహిరంగ ప్రదేశాలు కానీ, రద్దీ ఉన్న ప్రదేశాలలో కానీ ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కొంచెం మాస్కులు ధరించడం, తర్వాత శానిటైజ్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి. ఓకే సార్. రెండో విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైతే కరోనా సిమ్టమ్స్ తో బయటకు వచ్చారో వారందరికీ కూడా 3 నుంచి 5 రోజులైతే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఆ 3 నుంచి 5 రోజుల వరకు వాళ్ళు తగిన జాగ్రత్తలు ఇలా మాస్క్ పెట్టుకోవడం కానీ, కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడం ఇలాంటివి చేస్తే సరిపోతుందండి. ఓకే సార్. ఉమ్. సార్, ఇది ఇప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చింది అనుకోండి సార్, ఒకవేళ కరోనా వచ్చింది వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఇంట్లోనే ఏమైనా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అయితే ఇక్కడ 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలండి. మొదటిది ఏంటంటే సిమ్టమ్స్ అనేవి అంటే లైక్ జలుబు నార్మల్ గా ఏంటంటే ఇది సీజనల్ ఫ్లూ. అంటే ఈ సీజన్ లో యూజువల్ గా ఫ్లూ అనే వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా దాని ప్రభావం చూపించడం జరుగుతుంటుంది. యూజువల్ గా ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో. సో ఏంటంటే రెండింటికి కూడా ఒకటే సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే జలుబు, దగ్గు, దాని తర్వాత తలనొప్పి, జ్వరం ఏమన్నా ఉంటే మామూలుగా ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినా సరే వాళ్ళు తీసుకున్న రొటీన్ మెడికేషన్స్ వాటికి తగ్గట్టు మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికైనా కనుక అంటే తీవ్రంగా ఎలా అంటే దగ్గినప్పుడు కనుక కొంచెం పచ్చగా రావడం, తెమ్మడ ఏదైతే ఉంటుందో పచ్చగా రావడం, టాబ్లెట్స్ వాడైనా సరే కొంచెం ఒళ్ళు నొప్పులు ఉండడం, తర్వాత నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం, తర్వాత జ్వరం అసలు తగ్గకపోవడం, ఇటువంటి వారు వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది. సార్, ఇప్పుడు ఈ JN.1 అనే వైరస్ సంబంధించి ఏమైనా మెడిసిన్ ఉందా? ప్రస్తుతానికైతే JN.1 కంటూ ఇది ఒక సబ్ వేరియంట్ మాత్రమే. ప్రస్తుతానికైతే ఎటువంటి మెడిసిన్స్ వాటికి ప్రత్యేకంగా మెడిసిన్స్ అయితే లేవు. సో ఇంకొకటి ఏంటంటే ఏదైతే మన రెమ్డెసివిర్ అయితే 2020 నుంచి 2022 వరకు ఏదైతే యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో రెమ్డెసివిర్ అని,
వాటిని వాడడం జరిగిందో, ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఆ వైరస్ సంబంధించి యాంటీవైరల్ డ్రగ్స్ యూజ్ చేయాలని ఎక్కడ కూడా స్టడీస్ అయితే రాలేదు. ఓకే సో సార్. ప్రస్తుతానికైతే బేసిక్ మెడికేషన్స్ అంటే ఎవరైనా పేషెంట్ కనుక సిమ్టమ్స్ ఉంటే సిమ్టమ్స్ తగ్గట్టు మనం ట్రీట్ చేసుకుంటే సార్. సరిపోతుంది. సార్ ఇదే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ వైరస్ మళ్ళీ వ్యాపిస్తుందంటారా సార్? సో ఇక్కడ కూడా అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ అనేది ఇంచుమించు అందరు తీసుకున్న 2 సంవత్సరాలు అవుతుంది. 2022 తర్వాత 2020-22 తర్వాత ఇంచుమించు 1-2 సంవత్సరాలు అవుతుంది. సో యాంటీబాడీస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళ బాడీలో తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఇచ్చినప్పుడు మెమరీ సెల్స్ అనేవి మాత్రం, మెమరీ కణాలని కొన్ని ఉంటాయి అన్నమాట. సో వైరస్ సంబంధించిన అవి బాడీలో అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరి శరీరంలో అయితే వ్యాక్సిన్ ఇంచుమించు నాకు తెలిసి దాదాపు మన భారతదేశంలో 90% మంది అయితే వ్యాక్సిన్ తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళలో అయితే ఖచ్చితంగా ఈ మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా ఒకవేళ వైరస్ అటాక్ అయితే ఆ మెమరీ సెల్స్ అనేవి అంటే లైక్ అవి వాటికి ప్రతికూలంగా పనిచేయడానికి రెడీగానే ఉంటాయి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పెసిఫిక్ సిచ్యువేషన్లో సార్ మాస్క్ కంపల్సరీ ధరించాలంటారా? ఎంతవరకు ధరించాలంటారు? మాస్కులు ధరించే వాటికి కూడా 60 సంవత్సరాలు పైబడిన వారు, ఇంతకుముందు ఆల్రెడీ కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు, తర్వాత ఎవరైతే మధుమేహం అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ వాళ్ళది ఆ షుగర్ కూడా నియంత్రణలో లేని వారు, తర్వాత గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, గుండె మూత్రపిండాలు తర్వాత కాలేయం తదితర వ్యాధితో అంటే ఆ వ్యాధులతో బాధపడుతున్న వారు, అండ్ నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్, ఏదైతే కీమోథెరపీ రేడియోథెరపీ అంటుంటారు కదా, సో అటువంటి పేషెంట్స్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్ మాస్క్ ధరించడం బెటర్. ఓకే సార్. అండ్ మిగతా వారు ఎవరైనా సరే సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా మాస్క్ ధరించి వారి ఇంటి సభ్యుల నుంచి కొంచెం దూరంగా ఉండడం. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కేరళలో ఎక్కువ కనిపిస్తుంది వైరస్, సో ఈ కేరళ నుంచి ఈ టైంలో కొంచెం ఈ స్వాములు కానీ ఎవరైనా సరే మనం వారు వెళ్ళి రావడం జరుగుతుంటుంది కదా, సో ఇరుముల కానీ వాటికి వారు కూడా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటి సభ్యుల నుంచి తర్వాత వేరే జనాల నుంచి కూడా కొంచెం ఒక 3 నుంచి 5 రోజులు ఐసోలేట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సార్. సార్ మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రోహిత్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇప్పుడు మీరు విన్నారు కదండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఇంతకుముందు కరోనా వచ్చి తగ్గి ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మాస్క్ మాత్రం కంపల్సరీ ధరించాలి, చేతులు శుభ్రపరచుకోవాలి, శానిటైజింగ్ కంపల్సరీ వాడాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ని కూడా మనం అరికట్టచ్చు అని డాక్టర్ గారు ప్రధానంగా చెప్తున్నారు. ఎక్కువగా దగ్గు కానీ, మీకు జలుబు కానీ, గొంతు నొప్పి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకొని వాటికి ఏం చేయాలి అనేది మీరు కొంతవరకు తీసుకుంటే అది మీ వ్యాధి దగ్గరికి రాకుండా మీకు నిరోధిస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ప్రజలందరికీ మరోసారి విన్నపం చేసుకుంటున్నామండి. ఏంటంటే అందరూ గుంపుగా ఉండొద్దు, గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా తిరగద్దండి, జాగ్రత్తలు పాటించండి, అదేవిధంగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయండి.